దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్మ అవకాశాన్ని ఆయన ఘననామానికి మహిమ కలుగుతాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు విశ్వాసం సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాలందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడి యేసయ్య ఉన్నత నామములో ఉదయకాలం మరియు వందనాలు తెలియజేస్తాం. అది బాగున్నారు కదండి, రండి. ఈ దినం కూడా మేము ప్రేమను ఆహ్వానిస్తాం. అందుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అటువంటి వారి రోజులై వాక్యాన్ని ధ్యానించి దైవసభలో ఉంటే తెరచి చూడండి, లేని పక్షులు జరిగే మాట విని గ్రహించి వాటి నేటి దిన ధ్యానం ముఖ్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతా ఉన్నారు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట చిన్న ప్రార్థన చెప్తున్న వాక్యం మహోన్నతుడి తర్వాత మహోన్నతుడి నామములో మమ్మల్ని నిలబెట్టుకున్నాం. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జీవిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న దాని కోరుకుంటున్నాం. అయితే మరింత మంది బిడ్డలు కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలు పొందుతుంది. ఏసీ నామములో చాలా సంతోషం. ప్రియులారా, క్రిస్మస్ లో 2వ పార్శ్యం విధేయత. గడిచిన 2 దినాలుగా ఎలిజబెత్ తర్వాత మరియా చూపిన విద్యార్థి గురించి ఈరోజు మరొక వ్యక్తి విద్యార్థి గురించినటువంటి పాఠాన్ని మనం పాలస్తీనా దేశంలో నిశ్చితార్థం అనేది లేక ఎంగేజ్మెంట్ అనేది చట్టబద్ధమైనటువంటి కట్టడి. సాధారణంగా ఇరు పక్షాల తల్లిదండ్రులు దానిని ఏర్పాటు చేస్తారు వివాహం. అయితే ఆ నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం జరిగే వరకు ఆ దేశంలో ఒకరినొకరు కలిసి ఉండడానికి అవకాశం మాత్రం లేదు. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే యోసేపు నీతిమంతుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. మరియను బహిరంగంగా అవమానపరుచుకుంటారు, రహస్యంగా ఆమెను విడిచిపెట్టేయాలి లేక విడనాడాలి అని తను ఉద్దేశించడంలో యోసేపు యొక్క గుణలక్షణము మనకి తేట తెల్లకి కనబడతా ఉంది. లేదా మరియను తన భార్యగా స్వీకరించడంలో అతడు ప్రభువు చూపినటువంటి విధేయత అతని గుణలక్షణానికి కిరీటం వంటి. అది ఎందుకండి అంత ప్రాముఖ్యత అని అడగవచ్చు. యోసేపు ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆమెను తన భార్యగా చేర్చుకునేను అని భక్తులు మత్తయి రాశారు. నీతి లేని ఏమండి వ్యక్తికి ఇలాంటి విషయము అనగా వివాహానికి ముందే గర్భము దాచుకునేది ఆశ్చర్యం కాకపోవచ్చు నీతి లేనటువంటి వారికి. అయితే సమాజంలో గౌరవం కలిగి సమాజం అంతట్లో మంచివాడు అని పిలువబడుతూ నీతిమంతుడైనటువంటి యోసేపు వంటి వ్యక్తికి ఎన్ని కారణాలు చెప్పినా ఎన్ని సాకులు చెప్పినా కూడా తనకు కాబోయే భార్య వివాహం ముందు గర్భవతి అనేటువంటి విషయము చాలా ఇబ్బందికరమైనదే. అయితే దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చి మరియ ధరించినటువంటి ఆ గర్భమును ధరిస్తూ, అయ్యా నువ్వు అనుకుంటున్నట్లు అది లోక సంబంధమైనటువంటి గర్భము కాదు, నువ్వంతగా దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ కార్యము కనుక లోకుల మాటలు విని నువ్వేమాత్రం కూడా నిర్ణయం తీసుకోవద్దు అని హితబోధ చేసినప్పుడు దూత ఒక్క మాట కూడా బదులు చెప్పండి. స్తోత్రం కలుగుతుంది. అందులో మరొకసారి యోసేపు యొక్క నీతియుక్తమైన జీవితం మనకు కనబడతాం. ఈ సమాచారం కేవలము ఒక కళలో మామూలుగా వచ్చింది. అది గమనించాలి సుమా. దేవుని దూత డైరెక్ట్ గా వచ్చి యోసేపు చెప్పలేదు, ఎవరినో ప్రవక్తను పంపించి చెప్పలేదు, ఎవరో దైవజనులను పంపించి చెప్పలేదు. స్వయంగా కళలో దర్శనములో కనబడి మామూలుగా చెప్పినప్పటికీ వెంటనే మేల్కొన్న తర్వాత మన స్వప్నమందు దేవుని దూత యోసేపు కనబడిన మాట వెంటనే లోపట్ల. ఈరోజు చాలా మంది తన ఎదురుగా చెప్తున్నా కూడా, చాలా మంది దైవజనులు కానీ, చాలా మంది తోటి విశ్వాసులు భక్తి గలవారు ఏ మాట చెప్పినా కూడా సూటిగా తీసుకోలేని పరిస్థితి. కానీ కేవలము కళలో ఆ మాటలు వినబడినప్పటికీ ప్రభుకు లోబడి విధానం మనకు ఆశ్చర్యం. మన అంతరంగంలో దేవుడు
మాట్లాడాను అనేటువంటి నిశ్చయత ఒకసారి కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను పలకరిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు ఒక నిశ్చయత ఒకసారి కలిగినప్పుడు మరొక పర్యాయము నిర్ధారించుకోవాల్సి ఉన్నదనేటువంటి నెపముతో మనం విధేయత చూపెట్టును ఆలస్యం చేస్తున్నాం అయిపోతుంది కదా. దేవుడు ఒకసారి మాట్లాడండి, అది ఖచ్చితమే, నిశ్చయమే. లేదు మరొకసారి నేను నిర్ధారించుకుంటాను, మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటానంటే ఎంత మాత్రం కూడా మంచిది కాదు. లేదా యోసేపు తన జీవితం ద్వారా మనకు నేర్పించి ఇంకొక పాఠం ఏంటంటే, అనుకూలతను బట్టి కాకుండా, అవసరతను బట్టి కాకుండా, మనస్సాక్షిని బట్టి సాంఘిక చట్టాలను ఆచరించవలెను అనేది. బెత్లెహేము నుండి నజరేతు వరకు సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంది. అది కనీసం 3 దినములంత ప్రయాణం. ఏమండి, కైసర్ ఔగుస్తు ఆజ్ఞ చేశాడు, విధేయులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అయితే యోసేపు నిండు గర్భవతున్నటువంటి మరియతో ప్రయాసపడి కూడినటువంటి ఆ ప్రయాణానికి ముందు వెళ్ళాడు. ప్రభుత్వానికి విధేయత చూపుతా, దేవునికి విధేయత చూపించడం యోసేపు ఎరిగి ఉన్నాడు. వాక్యం అని చూస్తాం కనుక ఉదయకాల సమయంలో అలాంటి విధేయత స్పష్టత మనకు ఉండాలి. ఏమండి, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయనను చంపగోరేటువంటి శత్రువుల నుండి ఆయనను కాపాడడానికి దేవుడు కుమారు స్వప్నంలోనే యోసేపు వీళ్ళు గమనించిన మాట, మరలా స్వప్నం మాట విని బెత్లెహేము నుండి ఐగుప్తుకు పారిపోయాడు. ఆ తర్వాత అతను ఇశ్రాయేలు దేశంకు తిరిగి వచ్చిన గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమండి, ప్రసవించి పాలిచ్చి తల్లి మరియు చంటి బిడ్డతో తరచుగా చేసినటువంటి అటువంటి ప్రయాణాలు ఆహ్లాదకరమైన కాదు. ఎంతో అద్భుతంగా తన కుమారుని ఈ లోకం తెచ్చినటువంటి దేవుడు అంతే అద్భుతంగా ఈ లోకంలో ఆయన కాపాడలేడా? దేవదూతలు నాకు ప్రత్యక్షం ఎక్కడ నుండి అక్కడికి పారిపని చెప్పడం బదులు, ఏ రోజు నన్ను కాపాడక నా కుటుంబం చుట్టూ నా చుట్టూ కాపలా ఉండకూడదు, నిజంగా ఈ శిశువు దేవుని కుమారుడా మరియు రక్షకుడైనా, ఇట్టి ప్రశ్నలు యోసేపు మధ్యలో మనస్సును నిత్యంగా వెంటాడి ఉండవచ్చు, నలిగిపోయి ఉండవచ్చు, అసహనానికి గురై ఉండొచ్చు. కానీ దేవునికి విధేయత చూపించడంలో అలవాటు పడినటువంటి యోసేపు సహజ కారణాలకు ఏమాత్రం లోపడలేదు, కానీ విశ్వాస నడకలోనే కొనసాగాడు. బల నమ్మకం యోసేపు శుభము అనే రీతిగా తన జీవితాన్ని కాపాడుతున్నాడు. ప్రభు దూత చెప్పిన మాట ప్రకారము ఆమె తీర్చుకున్నాడు. ప్రభు వారికి ఆమె జన్మమునిచ్చే వరకు కూడా చాలా భద్రతగా చూస్తున్నాడు. ఏమండి, వంశములో యూదా వంశంలో పేరు సంపాదించుకున్నాడు. ఉదయకాల సంఖ్య మనము కూడా ఈ క్రిస్మస్ లో దేవుని విధేయతను చూపించడం ద్వారా బడా నమ్మకమైన మంచి దాసుగా మీకు శుభము కలుగునుగా. కానీ ప్రభు చెప్పిన రీతిగా వెళ్ళి వెళ్దాం. ప్రార్థన చేసుకున్న వ్యక్తులను వాక్యం ఉపదేశించినట్టు మహోన్నత మీ వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ వాక్యం వినగలిగే శ్రేష్టమైన ధన్యత నీ మర్మాలు తెలుసుకుంటారు. క్రిస్మస్ విధానంలో క్రమముగా ముందు వెళ్ళిపోతాయి. నీ మాట ప్రతి ఒక్క బిడ్డను ఫలవర్తంగా మార్చండి. ఏకుబిండి వారి ద్వారా ఫలవర్తంగా ఆచరించడం వల్ల మారడానికి నడిపించండి. తోడు ఘనత మహిమ ప్రభావాలు తీసుకోండి. వేసే నామను అడుగుతాం. ఆమె ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపు రాకాల మనందరికీ నడిపించుకుంటారు. ఆమె